రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. తనిఖీలో కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆధారాలు లేకుండా సరైన బిల్లులు చూపకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 377 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా ఏపీలో 97 కోట్లు సీజ్ చేశారు. నగదు మద్యం ఏరులై ప్రవహిస్తోంది. పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న డబ్బుల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. శ్రీకాకుళం మాజీ జడ్పీ చైర్పర్సన్ పాలవలస రాజశేఖరన్ కుమారుడు విక్రాంత్ ఆర్టీసీ బస్సులో భారీగా నగదు తరలిస్తూ పట్టుబడ్డాడు. దీని విలువ 2 కోట్లకు పైబడే ఉంటుందని అంచనా. విశాఖ నుంచి పాలకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేస్తుండగా 3 బ్యాగుల్లో భారీ నగదు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వైసీపీ నేత విక్రాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలకొండ, రాజాం వైసీపీ ఎమ్మెల్యేల ఎన్నికల ఖర్చుల కోసం ఈ డబ్బు తీసుకెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 3 బ్యాగుల్లో అన్ని 500, 2000 నోట్లే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భారీగా నగదు, మద్యం, బంగారం సీజ్ చేశారు. మార్చి 18 నుంచి పలు రాష్ట్రాలు అక్రమంగా తరలిస్తున్న 377 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. 157 కోట్ల విలువైన మద్యం సీసాల్ని, 705 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేసి నిందితుల్ని ఆయా రాష్ట్రాల అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో ఇప్పటివరకు 97 కోట్ల 26 లక్షల నగదు, 92 కేజీల బంగారం, 267 కేజీల వెండి పట్టుకున్నట్లు సీఈఓ ద్వివేది తెలిపారు. 1203 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 5 కోట్లకు పైగా విలువైన వివిధ రకాల వస్తువులు పట్టుకున్నామన్నారు. 999 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ 21 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసిందన్నారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తకోటలో 72 లక్షలు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులు బైక్పై వెళ్తున్న 2 వ్యక్తుల నుంచి 4 లక్షలు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. తెలంగాణలోనూ భారీగా నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్ బంజారాహిల్స్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. రోడ్ నెంబర్ 10లోని జహీరానగర్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఈ నగదును పట్టుకున్నారు. ఓ వాహనాన్ని తనిఖీ చేస్తుండగా 3 కోట్ల నగదు అందులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన నగదును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ డబ్బులు నగల వ్యాపారి అనిల్ అగర్వాల్కు సంబంధించినవిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతనితో పాటు నగదు తరలిస్తున్న మరో 2 అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఓ కారులో తరలిస్తున్న 48 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ముకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మొత్తం సీజ్ చేశారు. ఈ నగదు ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నేతదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గంగానగర్ చెక్పోస్ట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా 32 లక్షల రూపాయలను బస్సులో తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు మాత్రమే కాదు, మద్యం, డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. వైసీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ తాగి తూలుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా రాజాం సమీపంలో భారీగా నగదు పట్టుబడింది. విశాఖ నుంచి పాలకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వైసీపీ నేత పాలవలస విక్రాంత్కు చెందిన డబ్బులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విక్రాంత్ను అదుపులోకి తీసుకున్న రాజాం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. సైడ్ వెళ్ళిపోనా